పార్టీల మొదటికెంచి ఉన్నోళ్ళకి కాకుండా అధికారంలోకి వచ్చినాక పార్టీల చేరేటోళ్లకు ఛాన్స్ లియోదని చాలా మంది కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ లీడర్లు మొత్తుకుంటూనే ఉన్నారు. ఇక కొంతమంది ఏండ్ల సంది కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా మమ్మల్ని కాదని వేరే పార్టీలకెంచి వచ్చినోళ్లకు ప్రాధాన్యత ఎట్లిస్తారని కోపానికి వచ్చినోళ్ళు కూడా ఉన్నారు. ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డి సార్ అయితే ఎంతమంది లీడర్లు చెప్పినా వినకుండా ఆఖరుకు పార్టీకి రాజీనామా కూడా చెప్పిండు. అసలు ముచ్చటేందో చెప్పకుండా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటారా? ఇగో గీ ఎమ్మెల్యే సార్ మాటలేనే. ప్రభుత్వంలో కానీ మా అధ్యక్షుడు కానీ కోరేది ఒకటే, ఇన్ఛార్జ్ మంత్రి కానీ కోరేది ఒకటే. అధ్యక్షుల వారిని ఇన్ఛార్జ్ మంత్రి కోరి సముదాయ స్థానం ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసిండ్రు, ఇవాళ వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చి వేదికల మీద కూర్చొని వీళ్ళ మీద పెత్తనం చేస్తే కాంగ్రెస్ పార్టీ బతకదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు పార్టీ మీద ప్రేమతోడో లేకపోతే పార్టీకి పనిచేద్దాం రాలే. వాళ్ళు వచ్చింది స్వచ్ఛంగా అధికారం ఉంది కాబట్టి వచ్చింది, అధికారం ఉన్నది కాబట్టి వచ్చినట్టు. అధికారం లేకపోతే రేపు అధికారం మార్పిడి జరుగుతుంది అనుకుంటే ఎవరు ఉంటారు? మళ్ళీ మీ ఇంట్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే 20-15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారో వాళ్ళే ఉంటారు, వాళ్ళే పనిచేస్తారు. వాళ్ళని దృష్టి పెట్టుకొని ఇంకొకటే చెప్తున్నా, పార్టీకి పనిచేసిన వాళ్ళని గౌరవించండి, వాళ్ళను గుర్తించండి, వాళ్ళకు వాళ్ళకు సరైన అవకాశాలు ఇవ్వండి. నామినేటెడ్ పదవులు కానీ లేకపోతే పార్టీ పదవులు కానీ అవకాశం ఇవ్వండి. కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 10 ఏళ్లు ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగిండ్రు కార్యకర్తలు. అసొంటి కార్యకర్తలను కాదని కొత్తగా పార్టీలకు వచ్చినోళ్లకు అవకాశాలు ఇయ్యొద్దు. కొత్తగా వచ్చినోళ్ళు అధికారం అనుభవించేతందుకే వచ్చిండ్రు గాని పార్టీ కోసం రాలేదు. మళ్ళా అధికారం లేకుంటే వాళ్ళు పార్టీలో ఉండనే ఉండరు. కాబట్టి పార్టీ కోసం పనిచేసేటోళ్లను గుర్తించాలి, వాళ్ళని కాపాడుకోవాలని కోరిండు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సారు. అన్ని జిల్లాల కాంగ్రెస్ కమిటీలో కొత్త కార్యవర్గాలు ఏర్పాటు చేసిండ్రు కదా. ఇక అట్లా మంచిర్యాల జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఇయ్యాల ఏర్పాటు చేసిండ్రు. ఇక ఈ సమావేశానికి పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, ఏఐసిసి సెక్రటరీ సచిన్ సావంత్ హాజరుపడ్డరు. ఇక వాళ్ళందరూ ముంగట్నే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కడుపులున్న ఆవేదన మొత్తం ఎల్లగక్కిండు. అసలైన కార్యకర్తలను కాపాడుకోకుంటే మళ్ళా అధికారంలోకి రామని కుండబద్దలు కొట్టిండు. అయినా ఒక మంచిర్యాల జిల్లాలనే కాదు, అంతటా కూడా ఇట్లనే ఉన్నది పరిస్థితి. ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలనైతే పార్టీ 2 గ్రూపుల లెక్క విడిపోయి పనిచేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి కొంతమంది సైలెంట్ గా ఉంటున్నారు గాని లేకుంటే మాత్రం గడబిడ గట్టిగానే అయ్యేది. ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారు ఆత్మాభిమానం రోషం ఎక్కున్నోడు కాబట్టి పార్టీకి రాజీనామా చేసిండు. మిగిలిన నియోజకవర్గాల మాత్రం లోపటేమున్నా బయటికి మాత్రం సర్దుకపోయినట్టే ఎత్తున్నారు లీడర్లు. మరిగా పిసిసి పెబ్బ మహేష్ కుమార్ సారు ఇప్పటికైనా పార్టీ లీడర్లందరూ ఒకతాటి మీద పనిచేసేటట్టు చూసుకోండ్రి. అట్లనే ప్రేమ్ సాగర్ రావసంటి సీనియర్ల మాటలను పట్టించుకోండ్రి, లేకుంటే మాత్రం మీరే పరిశాన్ల పడాల్సి వస్తది. కాబట్టి ముందే జాగ్రత్త పడుండ్రి. ఏమంటున్నాం, సరేనా?